కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లతో పాటు మరిన్ని అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైతు భరోసా విధి విధానాలపై చర్చించి ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తులను తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనుంది. రైతు భరోసా కింద 7,500 రూపాయల నగదును జమ చేయడానికి అవసరమైన విధి విధానాలను కేబినెట్ ఇవాళ ఆమోదించనుంది. 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఆదాయ పన్ను చెల్లించని వారికి, ప్రభుత్వ ఉద్యోగులు కాని వారికి రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, ముఖ్యంగా కొత్త సంవత్సరంలో ప్రారంభమవుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతోంది. ముఖ్యంగా ఏదైతే రైతు భరోసాపై ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దానిపైన సుదీర్ఘంగా కసరత్తు కూడా చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి 3 ప్రతిపాదనలు కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా చెప్పింది. ఒకటి ఏంటంటే 10 ఎకరాల లోపు ఉన్నటువంటి భూములకు రైతు భరోసా ఇవ్వాలి అని. అలాగే రెండో ప్రతిపాదన ఏంటి అంటే ఎవరైతే ఐటీ పేయర్స్ ఉన్నారో అలాగే ఉద్యోగులు ఉన్నారో వారందరినీ కూడా రైతు భరోసా నుంచి మినహాయింపు ఇవ్వాలి అని చెప్పి రెండో ప్రతిపాదన చెప్పింది. ఇక లేదా మూడో ప్రతిపాదన ఇక అందరికీ వ్యవసాయం చేసేటువంటి వారందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పి కూడా కేబినెట్ సబ్ కమిటీ చెప్పింది. ఇక మరోవైపు ఏదైతే త్వరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ కూడా బీసీ కులాలపై అధ్యయనం చేసేందుకు డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కమిషన్ అన్ని జిల్లాల్లో పర్యటించి పూర్తి స్థాయిలో కూడా సమాచారం తీసుకొని ఇటు నివేదిక కూడా రెడీ చేసినటువంటి పరిస్థితి. ఇక రానున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఎంత ఉండాలి ఏంటి అనే దానిపైన కూడా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసినటువంటి బీసీ కమిషన్ ఇక రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ కేబినెట్ సమావేశంలోనే దీనిపైన కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇక మరోవైపు రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వారికి కూడా సాయం అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 12,000 రూపాయలు మేము రైతు కూలీలకు కూడా ఇస్తామని చెప్పి, కాబట్టి దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. ఇక దీనికి సంబంధించి కూడా ఏదైతే ఎవరెవరికి మనం ఏ విధంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఏంటి, అలాగే ముఖ్యంగా ఎవరైతే ఇల్లు లేనటువంటి వారు ఉన్నారో భూమి లేనటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించి ఒక జాబితా తయారు చేయాలని చెప్పి అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరోవైపు యాదగిరి గుట్ట ఏదైతే ఉందో దీనికి సంబంధించి బోర్డు ప్రతిపాదన కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. అయితే ఈ బోర్డుపై కూడా కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే దేవాదాయ శాఖ కూడా తిరుపతి తరహాలో బోర్డు ఏ విధంగా ఉండాలి ఏంటి అనే దానిపైన కూడా సుదీర్ఘంగా కసరత్తు చేసి ఇప్పటికే దేవాదాయ శాఖ కూడా ఒక టెంపుల్ డెవలప్మెంట్ పైన ఒక నివేదిక అందజేయడం జరిగింది. ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా ఒకటి రైతు భరోసాకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. రైతు భరోసా ఇచ్చి రానున్నటువంటి పంచాయతీ ఎన్నికలు కానీ అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రభుత్వం ఎక్కువ సీట్లు సొంతం చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా రైతు భరోసాపై ఈరోజు ఒక నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరోవైపు ఏదైతే బీసీ రిజర్వేషన్ల పైన కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో ఎంత రిజర్వేషన్ ఉండాలి, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపైన కూడా కసరత్తు చేస్తుంది.
రైట్ వేణు, థ్యాంక్ యూ.